ఈది చివరి బండి దగ్గర వేసే మిరపకాయ బజ్జీలని ఇంట్లోనే ఇలా క్రిస్పీగా, టేస్టీగా, సోడా ఉప్పు లేకుండా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేద్దాం వచ్చేయండి. సేమ్ బండి మీద వచ్చే టేస్ట్‌తో మిరపకాయ బజ్జీలు అనేవి ఇంట్లో కూడా వేసేద్దాం. ముందుగా మిరపకాయలు తీసుకొని ఇలా పొడవుగా చీల్చుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత శనగపిండి వచ్చి 2 టీ స్పూన్లు తీసుకొని, వాము వచ్చి 2 టీ స్పూన్లు, కారం వచ్చి 1 టీ స్పూను, సాల్ట్ వచ్చి 1 టీ స్పూన్ తీసుకొని ఇందులో స్టఫింగ్ కోసం బాగా కలిపేసుకొని ఈ మిరపకాయలు మొత్తాన్ని స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు శనగపిండి తీసుకొని జల్లించుకున్నది, సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్, కారం వచ్చి 2 టీ స్పూన్లు తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి పిండి మనకి ఇలా తిక్కగా ఉండాలన్నమాట. మనం వేలు ముంచి చుట్టూ చక్కగా మనకి వేలుకి పట్టాలి. ఒక గ్లాస్ తీసుకొని పిండి మొత్తాన్ని ఇలా గ్లాస్లో వేసేసుకొని మనం స్టఫ్ చేసుకునే మిరపకాయలని ఇలా తీసుకొని ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఆల్రెడీ కాగింది కదా, కాగిన ఆయిల్లో ఇలా మిరపకాయలు ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే బండి మీద అమ్మే మిరపకాయ బజ్జీలు అనేవి ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్